హస్తినాపుర రాజభవనం ఎప్పుడూ కళకళలాడే ఆ సభలో ఆ రోజు మాత్రం ఒక భయంకరమైన నిశ్శబ్దమలుముకుంది. అక్కడ ఎంత నిశ్శబ్దముందంటే ఎవరైనా శ్వాస పీల్చినా స్పష్టంగా వినిపించేంత. ఎందరో మహారాజులు మహావీరులు కూర్చున్న సభలో బహుశా చరిత్రలో ఎన్నడూ జరగని ఒక ఘోరమైన నమ్మకద్రోహం జరగబోతోంది. ఈరోజు ఈ విశ్లేషణలో మహాభారతంలోనే అత్యంత కీలకమైన మరియు మన గుండెల్ని పిండేసే ఒక ఘట్టాన్ని మనం చూడబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక మహారాణి అనుభవించిన తీవ్రమైన అగ్నిపరీక్ష. అసలు ఆ రోజు ద్రౌపది మనసులో ఎలాంటి సంఘర్షణ జరిగిందో ఆమె కోణం నుంచి ఆ ఘట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక విశాల సామ్రాజ్యానికి మహారాణి ఆమె. అలాంటి ద్రౌపదిని దుశ్శాసనుడు అత్యంత క్రూరంగా జుట్టుపట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఆ క్షణంలో ఆమెకెదురైన ఆ భౌతిక దాడి, ఆ దిగ్భ్రాంతి మామూలిది కాదు. సొంత ఇంట్లో తన భర్తలు, గౌరవనీయులైన పెద్దలు కూర్చున్న సభలోకి అలా ఈడ్చుకురాబడినప్పుడు ఆమె కళ్లల్లో ఒకవైపు కట్టలు తెంచుకునే కోపం, మరోవైపు చెప్పలేనంత బాధ, అవమానం. ఒక స్త్రీకి, అందులోనూ ఒక రాణికి ఇంతకంటే ఘోరమైన పరాభవం ఇంకొకటుంటుందా చెప్పండి? అయితే అంతటి మహారాణికి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ దారుణానికి దారి తీసిన ఆ ఉచ్చు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అదే పాచికలు, ఒక ఊహించని నమ్మక ద్రోహం. శకుని పన్నిన ఆ మాయాజూదంలో ధర్మరాజు ఎలా చిక్కుకుపోయాడో గమనిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మొదట తన రాజ్యాన్ని పణంగా పెట్టాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత తన అపారమైన సంపదను కోల్పోయాడు. జూదం మత్తులో సొంత సోదరులను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. ఇక ఆఖరికి అత్యంత దారుణంగా తన సొంత భార్య ద్రౌపదిని సైతం పణంగా పెట్టేశాడు. ద్రౌపది భద్రత, ఆమె స్వేచ్ఛ ఎంత అన్యాయంగా ఆమె సొంత భర్త చేతిలోనే జూదంలో పెట్టబడిందో ఆలోచిస్తే నిజంగా మనసు కకావికలమవుతుంది కదూ. ఆ జూదంలో గెలిచానన్న అహంకారంతో దుర్యోధనుడు సభలో చేసిన గర్జన ఒక్కసారి చూడండి. దాసి అయిన ద్రౌపదిని సభకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక భయంకరమైన పదం దాసి. మహారాణి హోదాలో ఉన్న ద్రౌపదిని కేవలం జూదంలో గెలుచుకున్న ఒక వస్తువుగా భావించి బానిస అనే ముద్ర వెయ్యాలన్న దుర్యోధనుడి క్రూరత్వమిది. ఆమె ఆత్మగౌరవాన్ని సమూలంగా నాశనం చేయాలన్నదే వాళ్ల ఉద్దేశం. కాని ద్రౌపది అక్కడ కేవలం ఏడుస్తూ ఉండిపోలేదు. ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకుని తన బలాన్నంతా కూడదీసుకుంది. నిశ్శబ్ద సభలో ద్రౌపది వేసిన ఆ ఒక్క ప్రశ్న మొత్తం పితృస్వామ్య వ్యవస్థనే వణికించింది. ఆ ప్రశ్న ఏమిటో తెలుసా? తనను తాను ఓడిపోయిన మనిషికి తన భార్యను పణంగా పెట్టే హక్కు ఉందా అని. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఇది కేవలం ఆవేశంతోనో ఏడుస్తూనో అడిగిన ప్రశ్న కాదు. చట్టబద్ధంగా, నైతికంగా ఎవరూ సమాధానం చెప్పలేని ఒక పదునైన మేధోపరమైన సవాలు. తనపై దాడి జరుగుతున్నప్పుడు కూడా ఆమె ఒక బలహీనమైన స్త్రీగా కాకుండా హక్కులు తెలిసిన పాలకురాలిగా నిలదీసింది. భర్త తన స్వేచ్ఛను కోల్పోయిన తర్వాత అతనికి భార్యపై ఎలా అధికారం ఉంటుందన్నది ఆమె సూటి ప్రశ్న. అప్పుడు ఆ సభలో ఉన్న వాస్తవ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఇక్కడ గమనించండి. ఒకవైపు దుర్యోధనుడు, అతని సోదరులు క్రూరంగా ఆజ్ఞలు జారీ చేస్తూ అరుస్తున్నారు. మరోవైపు ధర్మానికి ప్రతిరూపాలుగా మనం భావించే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు లాంటి పెద్దలు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక, ఆమెను రక్షించలేక అవమానంతో తల వంచుకుని సైలెంట్గా ఉండిపోయారు. ఒక బాధితురాలిని రక్షించాల్సిన పెద్దలే అలా మౌనంగా ఉండిపోవడం బహుశా మహాభారతంలోనే అతి పెద్ద నైతిక వైఫల్యమని చెప్పొచ్చు. దురదృష్టవశాత్తు ఆ పెద్దల మౌనం అక్కడ అధర్మానికి మరింత బలాన్నిచ్చింది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత చీకటి సమయానికి చేరుకున్నాం. అదే వస్త్రాపహరణం మరియు దైవిక రక్షణం. అసలు ఆ సభలో భౌతికంగా ఏం జరిగింది, ఆ తర్వాత జరిగిన అద్భుతమేంటో చూద్దాం. ఆమె వస్త్రాలను లాగివేయి. దుర్యోధనుడు ఇచ్చిన ఈ తుది ఆజ్ఞ ఆ సభలో ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టించిందో మాటల్లో చెప్పలేం. ఒక నిస్సహాయమైన స్త్రీపై, అది నిండు సభలో అందరి ముందు వస్త్రాపహరణానికి ఆదేశించడమంటే అది ఎంతటి నీచమైన చర్య. దుశ్శాసనుడు ఆ ఆజ్ఞను అమలు చేయడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో సభలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నంత భయం వేసింది. ఆ సమయంలో ద్రౌపది అనుభవించిన ఆ తీవ్రమైన భయాన్ని, గుండెల్ని పిండేసే ఆ ఒంటరితనాన్ని వర్ణించడం మన తరం కాదు.
ఇక భూమిపై తనను రక్షించేవారు ఎవరూ లేరని ఆమెకు అర్థమైపోయింది. తనను కాపాడుతారనుకున్న భర్తలు కూడా తలదించుకునే ఉన్నారు. ఇక అప్పుడు ద్రౌపది తన సర్వస్వాన్ని దైవానికే అర్పించింది. కృష్ణా, నన్ను రక్షించు అంటూ 2 చేతులూ ఆకాశంవైపు ఎత్తి కన్నీళ్లతో వేడుకుంది. ఇక్కడ ఆమె నిస్సహాయతను మాత్రమే కాదు, అంతటి కష్ట సమయంలో దైవంపై ఆమె ఉంచిన సంపూర్ణమైన గుడ్డి విశ్వాసాన్ని మనం చూడాలి. సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణుడి అద్భుతమైన జోక్యం జరిగింది. ద్రౌపది ఆర్తనాదానికి కదిలిపోయిన దేవుడు ఆ నిండు సభలో ఒక మహాద్భుతాన్ని సృష్టించాడు. దుశ్శాసనుడు ఎంత క్రూరంగా లాగుతున్న కొద్దీ ఆమె చీర అంతులేకుండా పెరుగుతూనే ఉంది. రంగురంగుల వస్త్రాలు సభ అంతా గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇదొక సాధారణ సంఘటన కాదండి. విశ్వం మొత్తం కదిలివచ్చి ఒక బాధితురాలికి రక్షణ కవచంగా ఎలా మారుతుందో కళ్లకి కట్టినట్టు చూపే ఒక అద్భుత దృశ్యమిది. మనిషికి ఎంత శారీరక బలమున్నా దైవ సంకల్పం ముందు అది ఏమాత్రం సరిపోదు. ద్రౌపది వస్త్రాలు లాగి దుశ్శాసనుడు పూర్తిగా అలిసిపోయి ప్రాణాలు తోడేసినట్టుగా నేలపై కుప్పకూలిపోయాడు. ఒక స్త్రీని భౌతికంగా అవమానించాలనుకున్న అహంకారం ఆ సభలో ఘోరంగా ఓడిపోయింది. ద్రౌపది ఆత్మగౌరవం దైవకృపతో నిలబడింది. భౌతికంగా ఆమెను హింసించినా సరే ఆమె మానసిక స్థైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆ దుర్మార్గులు ఏమీ చేయలేకపోయారు. అయితే ఆ భయంకరమైన పరాభవం, ఆ అనూహ్యమైన రక్షణతో ఆ కథ అక్కడ ముగిసిపోలేదు. ఆమె పడ్డ బాధ భయంకరమైన కోపంగా మారింది. ప్రతీకారం తీర్చుకోవాలన్న దృఢ సంకల్పంగా మారింది. ఈ ఘటం నుండి పుట్టుకొచ్చిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ 2 ప్రతిజ్ఞలే ఆ తర్వాత జరగబోయే మహాసంగ్రామానికి పునాదిరాళ్లుగా మారాయి. ఒకటి భీముడి ప్రతిజ్ఞ. తన కళ్ళెతుటే జరిగిన ఈ ఘోరానికి కారణమైన దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ రక్తంతో ప్రతీకారం తీర్చుకుంటానని భీముడు శపథం చేశాడు. ఇక రెండవది అంతకంటే శక్తివంతమైనది ద్రౌపది ప్రతిజ్ఞ. దుశ్శాసనుడి రక్తంతో కడిగే వరకు తాను విరబోసుకున్న ఈ జుట్టును తిరిగి ముడివేయను అని ఆమె భయంకరమైన శపథం చేసింది. ఒక్కసారి ఊహించండి, విరబోసుకున్న ఆమె జుట్టు వాళ్లకు జరిగిన అన్యాయానికి ఒక సజీవ సాక్ష్యంగా, ఒక దృశ్యరూపకంగా అలా మిగిలిపోయింది. పాండవులకు ప్రతీక్షణం తమ లక్ష్యాన్నది గుర్తుచేస్తూనే ఉంటుంది. ద్రౌపది అగ్నిపరీక్ష ముగిసింది. కాని దీని వెనక ఉన్న లోతైన తాత్విక సందేశమేమిటి? ధర్మం యొక్క అంతిమ విజయం గురించి ఈ బాధాకరమైన ఘట్టం నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఒక అధర్మాన్ని చూస్తూ ఊరుకుంటే అది ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ సంఘటన చెబుతోంది. ఆ సభలో జరిగిన ఆ ఒక్క అగౌరవం, ఆ అన్యాయం ఏ ఆటంకం లేకుండా జరిగిపోవడం వల్లే కురుక్షేత్రమనే మహాసంగ్రామం తప్పనిసరి అయిపోయింది. ఆ రోజు ద్రౌపది కార్చిన కన్నీరు కేవలం ఒక స్త్రీ కన్నీరు కాదు, అది మొత్తం కౌరవ సామ్రాజ్యాన్నే దహించివేసిన ఒక అగ్నిగా మారిపోయింది. అసలు ధర్మమంటే ఏమిటి? ద్రౌపదికి ఆ రోజు జరిగిన సంఘటన వ్యవస్థ మొత్తం విఫలమైనప్పటికీ కూడా న్యాయం ఏదో ఒక రూపంలో గెలిచి తీరుతుందని నిరూపించింది. అధర్మం తాత్కాలికంగా చాలా శక్తివంతంగా, అజేయంగా కనిపించవచ్చు, అచ్చం దుర్యోధనుడికున్న అధికారంలాగా. కాని అంతిమంగా విశ్వంలో ధర్మం యొక్క త్రాసు ఎప్పుడూ న్యాయం వైపే మొగ్గు చూపుతుంది. మనం ఒంటరి పోరాటంలో ఉన్నప్పటికీ నైతికంగా సరైన వైపు నిలబడినప్పుడు ప్రకృతి లేదా దైవం తప్పక సహకరిస్తుందన్నది ద్రౌపది కథ మనకు నేర్పే గొప్ప పాఠం. కళ్ళెదుట పచ్చి అన్యాయం జరుగుతున్నా అధికారంలో, బాధ్యతలో ఉన్నవారు మౌనంగా ఉంటే ఆ తర్వాత వచ్చే వినాశకరమైన యుద్ధానికి అసలు బాధ్యులెవరు? తప్పు చేసినవారా, లేక ఆ తప్పును ఆపగలిగే శక్తి ఉండి కూడా మౌనంగా చూస్తూ ఉండిపోయిన పెద్దలా? ఇది అప్పటికే కాదు, నేటి సమాజానికి కూడా ఎంతో ఆలోచింపజేసే ప్రశ్న కదూ. దీని గురించి తప్పక ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.